వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ 3,000 పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని. 250 250 250 పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో. సంవత్సరం అది కూడా 250 పెంచారు. కానీ ఎట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో 4,000 పెంచుతామని, ఆ 3,000కి ప్లస్ 4,000 కలిపి 7,000 మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాం. తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం 4,000 రూపాయలు చెప్పిన పెన్షను. అదేవిధంగా తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా, ఒక ఫ్యామిలీలో అయితే 8 మంది సంతానం, 8 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం. 6 మంది ఉన్నా ఇచ్చాం, 7 మంది, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. మీరు ఇచ్చారా వైసీపీ వాళ్ళు? మీరు ఒక్కరికే ఇచ్చారు. మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు. కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చాం. మేము సూపర్ 6 హామీలన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా అమలు చేసేసాం 1 ఇయర్లోనే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది.